నమస్తే మేడం. టీడీపీ వాళ్ళు మహానాడు అని చెప్పి సభలో పెడుతున్నారు. ఇది మనం గెలిచాక రెండో సంవత్సరం విజయం ప్రజలకి ఎంత ఆనందంగా ఉన్నారో ఆ ఆనందాన్ని మనం ఎలా పంచుకోవాలని చెప్పి మహానాడు ద్వారా తెలియజేస్తున్నామని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా విమర్శిస్తున్నారు. ఎప్పుడు ఆర్పీ తిడతా ఉంటాడు, ఆ ఆర్పీ కూడా ఈరోజు మహానాడులో కనబడ్డారు. ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఈరోజు నేను ఇందాకే చూసాను సోషల్ మీడియాలో ఆర్పీని పైకి రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు పిలిచారని. అంటే ఎంత బాగా బూతులు తిడితే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారని ఇక్కడ అర్థమవుతుంది. ఆర్పీ అనే వ్యక్తి ఏ రకంగా గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రతి ఒక్కరిని విమర్శించారు. అటు రోజా గారిని అవ్వచ్చు, లేదంటే మంత్రులను అవ్వచ్చు, లేదంటే ఒక వంశీ గారిని అయితే అవ్వచ్చు, కొడాలి నాని గారిని అయితే అవ్వచ్చు, ఎవరెవరైతే టీడీపీ టార్గెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆయన విరుచుకుపట్టడం జరిగింది. మరి అలాంటి వాళ్ళని ముందరికి తీసుకొచ్చి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేసి బాబు ఇంకా వైఎస్ఆర్సీపీని బాగా తిట్టండి అనే సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారంటల్లో నిదర్శనం ఈరోజు మహానాడులో సంఘటన. అండ్ మీరు అడిగినట్టుగా ఏదైతే మహానాడు జరుపుకుంటున్నామో, మేము పేద ప్రజలకి ఇంత సంక్షేమం చేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆయన తరిచి చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున యువత ఉద్యోగం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఇస్తానన్నా ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, వసతి దీవెనలు లేవు, ఏ రకమైన ప్రోత్సాహకాలు లేవు, చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మరి వీళ్ళు ఏ రకంగా ఈ రోజున స్టేజ్లు ఎక్కి మేము ఆంధ్ర రాష్ట్రానికి ఇది చేసాం అది చేసాం. జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఎవరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, ఏమీ ఇక ముందర చేయలేరు కూడా. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలే కాకుండా ఎన్నో బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఇచ్చిన రోజున ఇలా ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి తన మేనిఫెస్టోలో అంతకు మించిన సూపర్ 6 హామీలు అంటూ ఇచ్చి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల 6 అని చెప్పి ఎన్ని లక్షల కోట్లు ఈరోజు అప్పు చేశారనేది అన్ని తేటతెల్లం అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్సే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత అప్పు చేసిందని చెప్పినప్పుడు, ఇంత క్రిస్టల్ క్లియర్గా గణాంకాలతో సహా కనిపిస్తున్నప్పుడు అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ పరిపాలనకి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పౌరులు కూడా తెలుసుకున్నారు. అలాగే తాము ఎవరైతే 4,000 ఇస్తామని చెప్పినప్పుడు, లేదా ఉన్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామని చెప్పి ఓటేసిన వాళ్ళు ఈరోజు ఎంతో పశ్చాత్తాపడుతున్నారు. మేము నమ్మి మోసపోయాము, మళ్ళీ ఓటుతో బుద్ధి చెప్తామని చెప్తున్నారు. కాలం అనేది చాలా ఫాస్ట్గా గిర్రమని తిరుగుతుంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయం కూడా వస్తుంది, అది కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇంకా ఏం చేయగలుగుతారు, కరోనా లాంటి కష్టకాలంలోనే ఇంత బాగా చేసినప్పుడు మరి ఈ 3.5 లక్షల కోట్లు ఇప్పుడు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది? రోడ్లు వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అసలు చంద్రబాబు నాయుడు కాలంలో రోడ్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రోడ్లు వేయట్లేదు, గొంతులు పూడుస్తున్నారు. ఆ గొంతులు మళ్ళీ వెంటనే వర్షం పడితే గొంతులు ఎగిరిపోతాయి. డబ్బుని ఏ రకంగా ఖర్చు పెట్టారనే దానికి ఆ వర్జా లేదు, అకౌంటబిలిటీ లేదు. ఈ రోజున చూస్తున్నాము కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళు చేసిన తప్పులు, అధికారులు చేసిన తప్పులు, లేదా ఇంకో ఎమ్మెల్యే చేయించిన పొరపాటు ఈరోజు సమీక్ష సమావేశాల్లో డైరెక్ట్గా ఒక ఎంపీ క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అధికారులు మీరు ఎందుకు కూల్చేశారు, 200 మంది పోలీసులు ఎవరిచ్చారు అని చెప్పి అడగాల్సిన పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎలా ఉందంటే ఆ కమిషనర్ తల దించుకున్నాడు అంటే ఏ మంత్రి కొమ్ము కాసినట్టు, ఏ ఎమ్మెల్యే కొమ్ము కాసినట్టు. మరి ఆ ఎంపీకే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీకే సమాధానం చెప్పలేకపోయారంటే ఈరోజున ఆంధ్ర రాష్ట్ర దుస్థితి ఎలా ఉంది క్లియర్ కట్గా తెలుస్తుంది.